ఏలియన్స్. అసలు ఈ ఏలియన్స్ అనేవి ఉన్నాయా లేవా? శాస్త్రవేత్తలు 2025లో చేసిన పరిశోధనల ప్రకారం 124 లైట్ ఇయర్స్ అవతల ఏలియన్స్ ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముంది? 124 లైట్ ఇయర్స్ అంటే ఎంత దూరం ఉంటుంది? అసలు ఈ ఏలియన్స్ ఉన్నాయా లేవా అనే ప్రశ్న మనిషి చరిత్రలోనే పురాతన ప్రశ్న. అసలు ఈ విశ్వంలో మనం ఒంటరిగానే ఉన్నామా? ఇప్పుడు మన విశ్వం అనేది చాలా పెద్దది. మన గ్రహం ఉండి మన గ్రహం మీద జీవం ఉన్నట్లే ఇంత పెద్ద విశ్వంలో మన కంటికి కూడా కనిపించలేనన్ని గ్రహాలు చాలానే ఉన్నాయి. వాటి మీద కూడా జీవం ఉండొచ్చు కదా అనే ప్రశ్న ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆలోచించేలా చేసింది. శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ పరిశోధనల నుండి వచ్చిన ఫలితాలు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఏలియన్స్ ని కంటితో చూసి నిర్ధారించడం కాకుండా సైంటిఫిక్ గా ఏలియన్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఏలియన్స్ ఉంటే వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నారా, లేదా వాళ్ళకంటే మనమే అడ్వాన్స్డ్ గా ఉన్నామా? 2025లో చేసిన పరిశోధనల బట్టి శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలేంటి? ఇవన్నీ ఈ వీడియోలో క్లారిటీగా స్పష్టంగా చెప్పుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మనం కూడా ఏలియన్సే కదా? ఇప్పుడు మన భూగ్రహం మీద జీవం ఉన్నట్లే ఇంకొక గ్రహం ఉండి దాని మీద కూడా జీవం ఉంటే వాళ్ళని మనం ఏలియన్స్ అంటాం. అలాగే వేరొక గ్రహం మీద ఉన్న జీవం మనల్ని కూడా ఏలియన్స్ అనే కదా అనుకుంటారు. దాన్ని బట్టి చూస్తే మనం కూడా ఏలియన్సే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 2025లో మన భూమి నుండి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల ఎత్తున జేమ్స్ వెబ్ అనే స్పేస్ టెలిస్కోప్ ఉంది. ఆ టెలిస్కోప్ లో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఆ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుక్కున్న ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, దాదాపు 124 లైట్ ఇయర్స్ అవతల ఒక గ్రహం ఉన్నట్లు, ఆ గ్రహం మీద డిఎంఎస్ అనే ఒక మాలిక్యూల్ ఉన్నట్లుగా గుర్తించింది. డిఎంఎస్ అంటే డైమిథైల్ సల్ఫైడ్ అనే గ్యాస్ మాలిక్యూల్స్ ఆ గ్రహం మీద ఉన్నట్లు స్పేస్ టెలిస్కోప్ లో కనుగొనబడింది. ఇంతకీ ఆ గ్రహం పేరు ఏంటంటే K2-18b అనే గ్రహం మీద ఈ డైమిథైల్ సల్ఫైడ్ అనే గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పుడు ఈ డైమిథైల్ సల్ఫైడ్ మాలిక్యూల్స్ గురించి చెప్పుకునే ముందు, ఈ గ్రహం 124 లైట్ ఇయర్స్ అవతల ఉందని చెప్పుకున్నాం కదా. అసలు ఈ లైట్ ఇయర్స్ అంటే ఏంటో చూద్దాం. క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్తే జాగ్రత్తగా వినండి. ఈ లైట్ ఇయర్ అంటే అంతరిక్షంలో ఒక గ్రహానికి మరొక గ్రహానికి మధ్య ఉన్న డిస్టెన్స్ ని కొలుస్తారు. ఈ లైట్ ఇయర్ అంటే ఇప్పుడు మన చేతిలో ఒక లైట్ పట్టుకొని దాన్ని ఆన్ చేస్తే నీ నుండి 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద ఈ లైట్ పడడానికి కేవలం ఒక సెకండ్ టైం మాత్రమే పడుతుంది. అలా ఒక 24 గంటల సేపు ఒక లైట్ అనేది ట్రావెల్ అవుతూ వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ మీద పడింది అంటే ఆ ఆబ్జెక్ట్ కి మీకు మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 100 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి లైట్ అనేది ఎంత స్పీడ్ గా ట్రావెల్ అవుతుందో. ఇప్పుడు అలా ఆ స్పీడ్తో ప్రయాణించే కాంతి ఒక సంవత్సరం పాటు ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్నే లైట్ ఇయర్ అంటారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ మీద ఒక లైట్ ట్రావెల్ అవుతూ ఆ ఆబ్జెక్ట్ ని రీచ్ అవ్వడానికి కేవలం ఒక సెకండ్ టైం మాత్రమే పడుతుంది. ఇప్పుడు మన భూమి నుండి ఒక లైట్ అనేది ట్రావెల్ అవుతూ మనం చెప్పుకుంటున్న K2-18b అనే గ్రహం వరకు చేరుకునేసరికి 124 లైట్ ఇయర్స్ టైం అనేది పడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన భూమి నుండి ఆ గ్రహం ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందో అని. ఈ గ్రహానికి మనం వెళ్ళడం అనేది అసాధ్యం. ఎందుకంటే అంత స్పీడ్ గా ట్రావెల్ అయ్యే కాంతే ఆ గ్రహం వరకు చేరుకోవడానికి 124 లైట్ ఇయర్స్ టైం పడుతుంది. అదే ఆ గ్రహం వరకు మనం వెళ్ళాలి అంటే దాదాపు 4 నుండి 5 మిలియన్ సంవత్సరాల టైం పడుతుంది. దాంతో ఆ గ్రహం వరకు మనం వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. కానీ అంత దూరంలో ఉన్న ఆ గ్రహం మీద ఇలాంటి ఒక మాలిక్యూల్ ఉంది అని కనుక్కున్నారంటే చిన్న విషయం కాదు. ఇంకా K2-18b అనే గ్రహం మీద కనుక్కోబడిన డైమిథైల్ సల్ఫైడ్ మాలిక్యూల్ గురించి చెప్పుకుంటే, ఈ మాలిక్యూల్ అనేది మన భూమిపై సముద్ర సూక్ష్మ జీవుల వల్ల మాత్రమే ఈ డిఎంఎస్ మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. అలాంటి ఈ డైమిథైల్ సల్ఫైడ్ మాలిక్యూల్ అనేది ఆ గ్రహం మీద కనిపిస్తున్నాయంటే అక్కడ జీవం ఉంది, అక్కడ లైఫ్ ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి ఏంటంటే, ఆ గ్రహం మన భూమి నుండి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఆ గ్రహం మీద డైమిథైల్ సల్ఫైడ్ అనే ఒక గ్యాస్ మాలిక్యూల్ ఉంది అని మనం తెలుసుకున్నాం. అంటే ఆ గ్రహం మీద ఈ డిఎంఎస్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మన జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్ వరకు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది.
అంటే ఆ గ్రహం మీద ముందే జరిగిపోయిన పాస్ట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం 2025లో. ఇలా ఆ గ్రహం మీద కనిపించిన ఈ గ్యాస్ మాలిక్యూల్స్ బట్టి అక్కడ జీవం ఉండొచ్చు అని ఒక అంచనాకి వచ్చారు. ఈ K2-18b అనే గ్రహం గురించి శాస్త్రవేత్తలు గమనించిన విషయం ఏంటంటే అక్కడ డిఎంఎస్ మాలిక్యూల్స్ తో పాటు మిథైన్, కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ మాలిక్యూల్స్ కూడా ఉన్నాయని, ఈ గ్రహం జీవం ఏర్పడేందుకు అవసరమైన పర్ఫెక్ట్ పరిసరాలు కలిగి ఉందని అంటున్నారు. ఇది భూమికి సమానంగా ఉండకపోయినా అంటే అక్కడ జీవం జీవించడానికి అనువైన వాతావరణం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇస్రో చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ గారు ఏమంటున్నారంటే ఏలియన్స్ మనకన్నా వేల సంవత్సరాల ముందే సివిలైజేషన్ అయి ఉండొచ్చని ఆయన అంటున్నారు. అంటే ఈ ఏలియన్స్ అనేవి మనకంట అడ్వాన్స్డ్ గా ఉన్నాయి, మనకంట అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ ఏలియన్స్ అనేవి మనకంట అడ్వాన్స్డ్ గా ఉండి అద్భుతమైన టెక్నాలజీతో ఉంటే వాళ్ళు మనల్ని గమనించకుండా ఉండరు కదా, వాళ్ళు కూడా మనల్ని గమనిస్తూనే ఉంటారు. వాళ్ళకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ కారణంగా మన భూమి మీదకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఏలియన్స్ ఉండి వాళ్ళ దగ్గర అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే వాళ్ళు మనతో ఎందుకు కాంటాక్ట్ అవ్వట్లేదు? భూగ్రహం మీద జీవం ఉందని వాళ్ళకి తెలీదా? ఒకవేళ తెలిసినా సరే మనల్ని పట్టించుకోవట్లేదా? ఒకవేళ ఆ ఏలియన్స్ అంత టెక్నాలజీతో ఉండి ఒకవేళ దుర్మార్గులైతే వాళ్ళ మన భూమి గురించి తెలుసుకోవడం కూడా మనకి డేంజరే. ఏలియన్స్ అనేవి ఎలా ఉంటాయి? మనం సినిమాల్లో చూసినట్టుగా ఉంటాయా? మన ఊహల కంటే పూర్తిగా భిన్నంగా ఉండొచ్చని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఏలియన్స్ ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. కొన్ని దిక్కల యూఎఫ్ఓలు కనిపించాయని, కొన్ని దిక్కల ఏలియన్సే కనిపించారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా కనిపెట్టిన K2-18b అనే గ్రహం మీద కనుకోబడిన డైమిథైల్ సల్ఫేట్ అనే ఒక మాలిక్యూల్ బట్టి అక్కడ జీవం ఉందని ఒక అంచనాకి వచ్చారు. మనం తెలుసుకుంది కొద్దిగా మాత్రమే, మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాం. ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. దాని గురించి మనందరం వెయిట్ చేయాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏలియన్స్ ఉన్నాయనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా? కామెంట్లు చెప్పండి. లేదా నేను చెప్పినట్లు మనమే ఏలియన్స్ అని అంటారా? ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.